నీకు వందనాలు. 2026 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖు బసం బుధవారం, లెంటి దినాలు ప్రారంభం. ఈ దినం నుండి ప్రపంచ వైడిగా ఈ శ్రమల ధ్యానాల్ని జరుపుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఆచారంగా కాదు, కానీ యాక్చువల్గా ఈ శ్రమల ధ్యానాల్లో సువార్త ప్రకటించే విధముగా ఈ కూడికలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారేమో చనిపోడు, ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారేమే శ్రమ పడడు. ఒక్కసారి 2026 సంవత్సరాల క్రితం ఆయన శ్రమ పడ్డాడు, చనిపోయాడు, సిలువేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. 2026 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని మనం పురస్కరించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఈ లెంటి దినాలను జరుపుతూ ఉన్నాం. ఈ లెంటి దినాలు జరుపుతూ మన పాప దోషములన్నీ మనము మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర ఒప్పుకుంటూ, నువ్వు నేను మనమందరం శుద్ధీకరింపబడటానికి మాత్రమే ఈ శ్రమల ధ్యానాల్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో కొద్ది మాటలు, దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదువుకుంటే 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. చూడండి, ఈ మాటలు మనము ధ్యానం చేసుకుంటే, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు పోదాం. ప్రేమ కలిగిన తండ్రి, చెమ్మగల యేసయ్య, జీవాధిపతి అయిన నీకు వందనాలు. ఈ రాత్రి కాలం మా తోటవారిపాలెం గ్రామం మహేంద్ర కాలనీల ప్రభా అయా, శ్రమల ధ్యానాలు మొదటి దినాన్ని అయా 2026 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున ప్రభా అయ్యా శ్రమల ధ్యానాలు మొదటి కూడికను ప్రారంభించి పాటల ద్వారా అయా ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా, అల్పుణ్ణి నన్ను నీ సిలువ చాటును భద్రపరచుకోమని, నా నోరు నీ బోరుగా వాడుకోమని, ఈ యంత్ర శబ్దంతో వింటున్న వారితో, చేరువచ్చిన వారితో, అయా ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న వారితో, ఈ గ్రామంలో ఉన్న వారితో, అయా ఈ యొక్క వాక్యం వినే ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మరొకసారి ఈ మాటలు మనం చూసుకుంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. చూడండి, అతడు తృణీకరింపబడిన వాడాయను. అతడెవరో? అతడని యెషయా ప్రవక్త ముందుగానే తెలియపరిచాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు పుట్టుక గురించి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండెను, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతని పేరు అని ఆ ప్రవచనకరమైనటువంటి వాక్యము క్రీస్తు పుట్టికలో మనం చూడగలిగాం. అదే యెషయా ప్రవక్త ఆయన మరణాన్ని పురస్కరించుకొని కూడా ఈ రీతిలో 53వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ రీతిలో దాన్ని వ్యక్తపరిచి ఉన్నాడు, ప్రవచించి ఉన్నాడు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. అతడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు తృణీకరింపబడిన వాడాయను అని వాక్యం తెలియపరుస్తుంది.
మనం చూసుకోగలిగితే క్రీస్తు పూర్వం అసలు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చి ఉందని మనం ఆలోచన చేసుకోగలిగితే, ఈ భూ ప్రపంచాన్ని మాటతో కలుగు చేసిన తర్వాత ప్రభు అయినటువంటి దేవుడు మనిషిని మట్టి తీసుకొని మట్టిని మానవునిగా తయారు చేసి, ఆ తయారు చేసినటువంటి మానవుని నాసికా రంధ్రములో జీవాత్మను ఊదినప్పుడు జీవమై ఉండగా, కదలిక వచ్చి ఉండగా, అప్పుడు ఆ మనిషిని ఆదాము అని పేరు పెట్టబడినప్పుడు, పిల్లరా, ఆదాము అనేటువంటి పేరు పెట్టబడి ఆదాముగా ఉన్నటువంటి ఆదాముకి తండ్రి అయిన దేవుడు ఆ ఏదెను వనముల సమస్తాన్ని అప్పగించి, ఇదిగో ఈ జంతువులకు, ఈ పక్షులకు, లేక ఈ మొక్కలకు, ఈ యొక్క వృక్షాలకు పేర్లు పెట్టుకో అని జంతువులు జలరాశులు అన్నిటికీ పేర్లు పెట్టించి వాటి అన్నిటిని కూడా ఏలమని చెప్పినప్పుడు, ఆదాముకి అన్ని చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏది ఆయనకి సహాయము చేయకుండా ఉండెనో, సాటి అయిన సహాయం ఏది దొరకట్లేదు ఆదాముకి. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా తండ్రి అయిన దేవుడు మరలా ఒక విధంగా ఆలోచించి, ఆదాముకి ఏది సహాయం అందించట్లేదు గనుక ఆదాములోనే తన సాటి అయిన సహాయాన్ని తీయాలన్నటువంటి ఆలోచన కలిగి, ఆయన ఆదాముకి తన ప్రక్కటెముకలు ఎముక తీసుకొని, తన మాంసంలో మాంసం తీసుకొని ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి ఆదాములో నుండి ఒక స్త్రీని తీసాడు. పిల్లారా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయము, నరుల్లో నుంచి తీయబడినటువంటి సాటి అయిన సహాయాన్ని, ఆ సాటి అయిన సహాయం, ఆ స్త్రీ పేరు అవ్వ అని పేరు పెట్టెను. వీరిరువుని ఈ ఏదెను వనములో మీరు హ్యాపీగా ఉంటూ, పరిశుద్ధముగా ఉంటూ, ఈ భూమిని నింపుతూ, ఈ భూమి మీద సమస్తాన్ని మీరు ఆనందింపజేస్తూ మీరు జీవించండి చెప్పిన తర్వాత, ఈ ఏదెను వనములో అన్నిటిని చూస్తూ వాళ్ళు ఆనందిస్తున్న సమయంలో తండ్రి అయిన దేవుడు ఆదాముకి తెలియపరిచినటువంటి విధానంలో, మీరు ఈ తోటలో, ఈ వనములో ఏదైనా తినొచ్చు, కానీ ఈ పండు మాత్రం తినకూడదు, ఈ పండు మాత్రం మీరు తినకూడదు, ఈ పండు తిన్న దినమునే మీరు చచ్చిపోతారని తెలియపరిచినప్పుడు వారేం చేశారు తెలుసా? ఏదైతే చేయొద్దని తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు వారు ఉండగానే ఆ తోటలోకి సర్పము ప్రవేశించి ఆ యొక్క మొక్క మీదకి ఎక్కి, ఆ సర్పము ఆ అవ్వని మోసం చేసి, ఇది నిజమా అనే ఒక మాట ద్వారా ఆ సాతాను, ఆ సర్పము అవ్వని మోసం చేసేసి ఆ పండు తినే విధముగా చేసేసింది. పిల్లారా, ఆ పండు అయితే తిన్న దినమున వాళ్ళు ఆత్మీయంగా అయితే చనిపోయారు, శారీరకంగా అయితే త్రోలివేయబడ్డారు. పిల్లారా, చూడండి, వాళ్ళు ఏదెను వనము నుండి తోలివేయబడ్డారు. ఎందుకంటే వారు ఆజ్ఞ అతిక్రమం పాపం చేశారు. ఆ పాపాన్ని కొంచెం జీతం మరణముగా ఆ ఆజ్ఞ అతిక్రమించారు గనక వారిని పరిశుద్ధ స్థలములో నుండి బయటికి తోలివేశారు. పిల్లారా, బయటికి తోలివేసిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా వారికి ఏం చేశాడంటే చర్మపు చొక్కాలు తొడిగి వారిని బయటికి పంపించేశాడు. పిల్లరా వినండి, వారు చేసిన అతిక్రమమును బట్టి వారికి కలిగినటువంటి ఈ శ్రమ ఏమిటి? పరిశుద్ధముగా, వాళ్ళు పరిశుద్ధముగా ఏదెను వనములో సంతోషముగా ఆనందముగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో ఆ పాపానికి జీతం మరణముగా వారు ఆ పరిశుద్ధ స్థలములో నుండి బయటికి త్రోలివేయబడ్డారు. వారు చేసిన పాపం ఏంటో తెలుసా?
ఆజ్ఞ అతిక్రమమే పాపం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మానవులుగా మనం ఉన్నటువంటి మనము కూడా మనం చేస్తున్నటువంటి పాప దోషములు ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉంటేనే పాపంగా ఉన్నది. దేవుని మాట వినకుండా ఉంటేనే పాపంగా ఉన్నది. దేవుని ఆరాధించుకుని ఉంటేనే పాపంగా ఉన్నది. దేవునికి మహిమ చెల్లించుకుని ఉంటేనే పాపంగా ఉన్నది. దేవునికి మొరపెట్టుకుని ఉంటేనే పాపంగా ఉన్నది. పిల్లారా, పాపములు ఎన్ని రకాలంటే ఇవన్నీ కూడా పాపములే. నువ్వు నిజంగా దేవునికి మొరపెట్టుకుని ఉన్నావా? ఈ ఉదయ కాలం లేచి నువ్వు దేవునికి మొరపెట్టుకుని ఉంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన మంచి ఆశీర్వాదాన్ని బట్టి, దేవునికి ఇచ్చినటువంటి మంచి కృపను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టకుండా దేవునికి అవిధేయుడిగా జీవిస్తూ, దేవునికి అవిధేయతరాలుగా జీవిస్తున్న నువ్వు ఆలోచించేయి. ఈ రాత్రి దేవుడు మరి నిన్నేమంటాడు? ఆదాం చేసిన పాపం ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే. తినొద్దన్న పండు తిన్నారు. మరి నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మాటలను వినటానికి రాకుండా, దేవుని మాటలను వినకుండా, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన్ని ఆరాధించకుండా, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన్ని గణపరచకుండా, దేవుని సన్నిధిలో నువ్వు కనపడకుండా ఉండాలని చాటున చీకటిలో నువ్వు ఉంటే, మరి దేవుడు నిన్ను బట్టి కూడా ఆయన నిన్ను కూడా లెక్కలోకి తీసుకుంటాడు. పిల్లారా, ఆలోచించేయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వ మానవుల కొరకు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధతను విడిచిపెట్టి ఈ భూలోకములో ఉన్నటువంటి అపవిత్రతగా ఉన్నటువంటి భూలోకములో పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపిగా జన్మించడానికి కారణమైంది. ఈ లోకం అందరూ పాపి అని ఆయనకి పేరు పెట్టాడు. అందరూ పాపి అని ఆయనకి పేరు పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు. పిల్లారా, పరిశుద్ధాత్మతో జన్మించాడు. పరిశుద్ధుడు. గాన ప్రతిగానములు చేస్తూ కెరూబులు సెరూబులు ఆయన నిత్యము కొనియాడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో నిత్యము కొనియాడేటువంటి దేవుడు ఈ భూలోకంలో జన్మించడానికి ఆయన ఈ భూలోకములో అందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఒక పాపిగా మారాడు. పిల్లారా, ఎలా ఒక పాపిగా మారాడు? పాపిగా మారింది ఆయన కాదండి, పాపిగా మార్చారు ప్రజలు. కారణం ఏంటో తెలుసా? ఆయన చేత సిలువ మ్రాను మోపించారు. సిలువ మ్రాను మోపించి ఆ సిలువ మీద ఆయన్ని మేకులతో కొట్టి సిలువేసి ఆయన్ని ఆకాశము క్రింద భూమి పైన వేలాడుతూ శూన్యములో వేలాడుతూ ఉన్నటువంటి ఆయన్ని చిత్రహింసలుగా మాటలతో దూషణ మాటలతో దూషిస్తూ ఆయన్ని అపహేళన చేసే పిల్లారా, ఆయన అన్ని ఓర్చుకొని ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. క్షమాపణ నీ కొరకు, నా కొరకు ఆయన సిలువపై ఉండి కూడా క్షమించడానికి కారణమైంది. పిల్లారా, చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపిగా మార్చినందువలన ఒక పాపిగా సిలువేసి ఆయనకి నానా విధములుగా ఆయన్ని శ్రమ పెట్టి నానా దూషణ మాటలు మాట్లాడినా ఆయన ఎక్కడ కూడా ఆయన కోపగించుకోలేదు. పిల్లారా, ఎవరిని తృణీకరించలేదు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన తృణీకరింపబడ్డాడే కానీ నిన్ను నన్ను మనల్ని ఎవరిని తృణీకరించలేదు. పిల్లారా, ఆయన్ని సిలువున ఆ సిలువులు మోసుకుంటూ వెళ్తూ ఆ కొరటాలతో కొడుతూ ఉన్న సమయంలో కూడా ఆయన ఎవరి మీద కోపగించుకోలేదు. పిల్లారా, ఎవరి మీద కోపగించుకోకుండా ఆయన
ఆ సిలువను మోసుకుంటూ ఆ గమ్య స్థలానికి చేరుకున్నాడే తప్ప మధ్యలో ఆగి నన్నెందుకు కొరడాలతో కొడుతున్నారు, నన్నెందుకు ఈ చిత్రహింసలు పెడుతున్నారు, నన్నెందుకు ఈ బాధ పెడుతున్నారు, నన్నెందుకు ఈ ఇబ్బంది కలిగిస్తున్నారు, నాకెందుకు ఈ బాధలో అని ఎవరిని కూడా ఒక్క మాట నోరు తెరిచి అడగలేదు పిల్లారా. ఆయన అడగకపోగా ఆ సిలువ పైకి ఎక్కి ఆయన పలికిన మాటలు ఏందో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించన్నాడు పిల్లారా. ఆయన నీ కొరకు నా కొరకు తృణీకరింపబడ్డాడే గాని ఎవరిని కూడా తృణీకరించలేదు. ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ఏమయ్యాడండి? అతడు తృణీకరింపబడ్డాడు అంతే. ఆ తృణీకరింపబడినటువంటి ఆయన ఈరోజు నిన్ను నన్ను మనల్ని కూడా ఏం చేశాడు తెలుసా? ఆయన సిలువ మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా నిన్ను నన్ను మనల్ని కూడా రక్షణ మార్గంలో నడిపించాడు పిల్లారా. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఆయన మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ, ఈ రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాము. ఈ రక్షణ మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాము. చాలా మంది ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణని నిర్లక్ష్యకరముగా మార్చుకుంటున్నారు, నిర్లక్ష్యముగా ఉంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి రక్షణను పిల్లారా, ఈ రక్షణ నీ జీవితాన్ని ఎంత ఆనందింపజేస్తూ ఉందో తెలుసా? ఒక దినాన నువ్వే తెలుసుకుంటావు, ఒక దినాన నువ్వే ఈ యొక్క రక్షణ గురించి చెవులార వింటావు, కళ్ళార చూస్తావు. ఈ రక్షణ లాంటిదా అని అప్పుడు నువ్వు గుండెకేసి బాదుకున్నా కూడా ఆ సమయంలో నీకు రక్షణ దొరకకపోవచ్చు పిల్లారా. మనం చూస్తూ ఉంటే కాలం బహు సమీపంగా ఉన్నది, రాకడ బహు సమీపంగా ఉన్నది. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఏ గడిలో వస్తాడో తెలియదు. నేను దొంగ వలనే వస్తానన్నాడు పిల్లారా, దొంగ వలనే వస్తానన్నాడు. ఆయన వచ్చిన సమయంలో నీ జీవితం మార్చుకోకపోతే, నీకు మారు మనసు లేకపోతే, నీ బ్రతుకు మారకపోతే నువ్వు నిత్య అగ్నిలో కాలాల్సిందే, నిత్య నరకంలో నువ్వు కాలాల్సిందే పిల్లారా. ఆయన వచ్చే తలకే, నీ ప్రాణం పోక తలకే మారు మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని ప్రభు వైపు నువ్వు తిప్పుకోగలిగితే, ప్రభు తట్టు నువ్వు తిరగగలిగితే, ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణని నువ్వు చేతపుచ్చుకొని ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క మొదటి దినం, లెంటి దినంలో, మొదటి కూడికలో అతడు తృణీకరింపబడ్డాడు. అతడనగా ప్రభువైన యేసుక్రీస్తు పిల్లారా. ఈ యొక్క మధ్య ఆకాశములో, ఈ భూమి మీద ఆయన పరిశుద్ధుడిగా ఆయన జన్మించిన తర్వాత సర్వ మానవుల కొరకు ఆయన ఒక మానవుడిగా ప్రాణం పెట్టడానికి వచ్చి అందరి చేత తృణీకరింపబడ్డాడు పిల్లారా. ఏ రీతిలో తృణీకరింపబడ్డాడో తెలుసా? ఏమి చేతకాని వాడిలాగా. ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగల్లో ఇద్దరు దొంగలు ఒక దొంగ అంటాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోదా, ఎందుకు ఈ శ్రమ మనకి అని పలుకుతాడు. నిజంగా నువ్వు దేవుడు అయితే అనే మాట. ఆయన నిజంగా దేవుడిగానే ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఓ కన్య అయినటువంటి ఒక కన్యకను ఎంచుకొని ఆమె గర్భము ధరించే విధముగా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించే విధముగా ఆ గర్భములో ఆయన మన కొరకు ఆయన జన్మించడానికి కారణమైంది పిల్లారా. పరిశుద్ధాత్మగా జన్మించాడు. నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధుడిగానే ప్రాణం పెట్టాడు.
మరి నువ్వు నేను మాత్రము ఆ వ్యత్యాసాన్ని దూరం చేసుకుంటున్నాం. ఆ వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఆ వ్యత్యాసాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మనము స్వల్ప భోగమైనటువంటి, స్వల్ప లోకమైనటువంటి ఈ లోకంలోనే మనము, ఈ లోకం వైపే మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్న వాటి వైపే మనం చూస్తున్నాం. కానీ ఈ లోకాన్ని మాటతో కలుగు చేసినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయినటువంటి తండ్రిని మాత్రం మనమేమి ఏం చేయట్లేదు, జ్ఞాపకం చేసుకోవట్లేదు. పిల్లారా చూడండి, ఎవరికి వాళ్ళుగా మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఒక శారీరకమైన బలహీనత నీకు కలిగితే నువ్వు మొరపెట్టుకుంటావు. కానీ ఈ ప్రపంచం వైడ్గా ఉన్నటువంటి ప్రజలు మాత్రం సర్వశక్తిమంతుడిని తెలుసుకోలేకుండా, సర్వోన్నతుడిని తెలుసుకోలేకుండా, సర్వాధికారిని తెలుసుకోలేకుండా స్వల్ప భోగాన్ని మన ముందు పెట్టినటువంటి అపవాదైనటువంటి సాతాను తంత్రములకే లోని అయిపోయి, బానిసలైపోయి సాతాన్నే మనం గెలిపిస్తున్నాం. కానీ సాతాన్ని కలుగు చేసినటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము, ఓడిస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? సాతాను కూడా దేవుడే కలుగు చేసింది. సాతానుడు ప్రథమ దూత, లూసిఫర్ ప్రథమ దూత, దేవుణ్ణి వర్షిప్ చేసే లీడర్. ఆ లీడర్ ఒకరోజు నన్ను ఆరాధిస్తే చాలు అనుకుంది. మేము దేవుణ్ణి ఆరాధించే కంటే వీళ్ళందరూ నన్ను ఆరాధిస్తే చాలు అనుకుంది. తాను గర్వించింది. వెంటనే దేవుడు తన హృదయంలో ఉన్నదాన్ని తన దూతలకు చెప్పక తలికే తన హృదయంలో ఉన్నదాన్ని గ్రహించి వెంటనే ఏం చేశాడు, పడగొట్టేశాడు. పిల్లారా, గర్వించినప్పుడు పక్కనోడికి తెలియకుండానే పడిపోతా ఉంటాం. పక్కనోళ్ళు చూడకుండానే పడిపోతా ఉంటాం. నా ప్రియమైనటువంటి వారులారా, పడిపోవటం అంటే ఏదో కాలు జారి పడతామో, లేకపోతే కుర్చీలో నుంచి కింద పడతామో, నిద్రపోతా కింద పడతామో కాదండు. పడిపోవటం అంటే ఆత్మీయ జీవితంలో పడిపోతావు, ఆర్థిక విషయంలో పడిపోతావు, అనారోగ్య పరిస్థితుల్లో పడిపోతావు, అప్పుల్లో పడిపోతావు, మనశ్శాంతి లేకుండా పడిపోతావు. నువ్వు గర్వించితే ఈ రాత్రి తెలుసుకొని, నువ్వు ఆ తృణీకరింపబడినటువంటి తండ్రి నిన్ను నన్ను తృణీకరించలేదు గనక మనము ఆయన తట్టు తిరిగి మన పాప దోషములన్నీ విడిచిపెట్టి నువ్వు నేను మనమందరం కూడా పరిశుద్ధులుగా జీవించి ఆ ప్రభు రాజ్యంలో మనం ప్రవేశించాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మొదటి దినం గనక మొదటి దినం